అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సాధారణ ప్రసవం చేయాలని ప్రయత్నం చేసినటువంటి వైద్యులు పేషెంట్కి షాక్ ఇచ్చారు. జగిత్యాల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ప్రసవానికి వెళ్ళినప్పుడు సాధారణంగానే డెలివరీ చేద్దామని చెప్పేసి కొన్ని చికిత్సలు అందించారు. దీంతో ఆ శిరీష అనేటువంటి పేషెంట్ పరిస్థితి విషమంగా మారింది. సాధారణ ప్రసవం అయితే అయింది, కానీ మోషన్ పొర తెగిపోయింది అని చెప్పి చావు కబురు చల్లగా చెప్పారు వైద్యులు. దీంతో శిరీష బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద తమకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగైనటువంటి చికిత్స అందిస్తారు, ఉచితంగా అందిస్తారని చెప్పి నమ్మి మేము ఇక్కడికి వచ్చాము. దీంతో సాధారణంగానే డెలివరీ అవుతుందని చెప్పి నమ్మినటువంటి ప్రయత్నం చేసినటువంటి భాగంలో తమకి ఇలాంటి దుస్థితి రావడం చాలా ఆందోళన కలిగిస్తుంది. వారి పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఖచ్చితంగా వైద్య సిబ్బంది అంతా బాధ్యత వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే వైద్యులు మాత్రం చెబుతున్నారు ఏంటంటే 1000 మందిలో కేవలం 2కి ఇలాంటి పరిస్థితి వస్తుంది, తమ తప్పేం లేదు, చేయాల్సినటువంటి చికిత్స అంతా 1కి 2 సార్లు ఆలోచించి గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ చేతనే ఈ ట్రీట్మెంట్ ఇచ్చాము, అన్ని వివరించామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. తల్లి బిడ్డల ఆరోగ్య కొరకే ఇలా చేశామని చెప్తున్నారు. మొత్తం మీద వైద్యుల నిర్లక్ష్యం జరిగిందా లేదా ఆమెను దురదృష్టం వెంటాడిందా, దీనిలో ఖచ్చితంగా నిజ నిర్ధారణ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు శిరీషకి ఇక్కడ నార్మల్ డెలివరీ గవర్నమెంట్ హాస్పిటల్ జగిత్యాలలో జరిగింది. కానీ ఆమెకు నార్మల్ డెలివరీ ప్రాసెస్లో ఎపిసియోటమీ ఇస్తాము అందరికీ, మొదటి కాన్పు వాళ్ళందరికీ ఎపిసియోటమీ ఇస్తాము. ఎపిసియోటమీ ఆమెకు చాలా నొప్పులు కంప్లీట్గా నొప్పులు తీయకపోవడం వల్ల, బిడ్డ పూర్తిగా కిందికి దిగిన తర్వాత నొప్పులు తీయకపోవడం వల్ల అక్కడ చాలాసేపు బిడ్డ అక్కడే ఆగిపోయి సడన్గా బేబీ బయటకు వచ్చిన టైంకి ఇచ్చిన చిన్న ఎపిసియోటమీ అనేది కొంచెం పై వరకు సాగింది. దానివల్ల కొంచెం రిస్క్ కాంప్లికేషన్స్ ఉంటాయని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాము. ఆ కాంప్లికేషన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు దానికి అన్నిటికీ ఒప్పుకున్న తర్వాత ఏదైతే పై వరకు కొంచెం సాగిందో దాన్ని ఇప్పుడు కుట్లు వేసి దాన్ని బాగు చేశాము. ఇలా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు శిరీషకు జరిగిందో అదేది డాక్టర్లు కావాలని చేసింది కాదు, డాక్టర్ల మిస్టేక్ అయితే కాదది. అండ్ ఏ సిస్టర్ కూడా ఏ మిస్టేక్ వల్ల అండ్ ఏ నెగ్లిజెన్స్ వల్ల అయితే జరిగింది అయితే కాదది. అది నార్మల్ డెలివరీ ప్రాసెస్లో 1000 మందిలో ఒకరికి అయ్యే రేరెస్ట్ కాంప్లికేషన్ అది ఖచ్చితంగా అందరికీ అవుతుందని లేదు, అందరికీ అవ్వదని కూడా లేదు. 1000 మందిలో ఒకరికి అవుతుంది. మేము ప్రతిదీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాము, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు కుట్లయితే వేశాము. ఇప్పుడు పేషెంట్ అయితే స్టేబుల్గానే ఉంది. భవిష్యత్తులో ఎలా ఉంటుంది మేడం? భవిష్యత్తులో అయితే ఇప్పుడు దాన్ని నేను ఇంకా జనరల్ సర్జన్ ఇద్దరు కలిసి ఆపరేషన్ చేశాము. వాళ్ళకి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. ఏదైతే మలద్వారానికి యోనిద్వారానికి మధ్యలో వచ్చిన గ్యాప్ని కుట్లతో అయితే సరి చేశాము. ఫ్యూచర్లో ఇబ్బందులు కలగకుండానే వేశాము. ఇన్ కేసు దాంట్లో కూడా ప్రతి సర్జరీకి రిస్క్ కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి యోని ద్వారానికి మలద్వారానికి ఏమన్నా ఫర్దర్గా దారి ఏమన్నా తయారై ఉండొచ్చు. అది కూడా 10 మందిలో 2కి అవుతుంది, అది అందరికి అవుతుందని కూడా కాదు. ఏ చిన్న ప్రొసీజర్కైనా మెడికల్ అండ్ సర్జికల్లో ఏ చిన్న ప్రొసీజర్కైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కాంప్లికేషన్స్ ఉంటాయి. ఏది 100% పర్ఫెక్ట్ అవుతుందని ఏది లేదు. నార్మల్ డెలివరీ కూడా అంతే, దాంట్లో కూడా రేరెస్ట్ కాంప్లికేషన్ వాళ్ళకి అయ్యింది. అది కూడా సరైన సమయంలో తల్లి పూర్తిగా తన నొప్పులు వస్తున్నప్పుడు బిడ్డని కింద పుష్ చేయకపోవడం వల్ల బిడ్డ అక్కడే 1.5 గంటల సేపు ఆగిపోయింది. మేము బిడ్డ దృష్టిని ఆలోచించుకొని కిందకి ఎపిసియాటమీ ఇచ్చి బిడ్డని అక్కడే ఆగిపోతే బిడ్డ చనిపోయే ప్రమాదం ఉంటుంది. అండ్ బిడ్డ డెలివరీ టైంలో కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి బిడ్డ దృష్టిలో పెట్టుకొని తల్లికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికి మేము చేసే ప్రొసీజర్, ఈమెకంటూ సపరేట్గా చేసింది అయితే కాదది చేశాము. కానీ అంతసేపు అక్కడే ఆగిపోవడం వల్ల కొంచెం అక్కడున్న కండరాలన్నీ సాగిపోయి మేము ఇచ్చింది కొంచెం పైకి వెళ్ళిపోయింది అంతే. అది ఇది ఏ సిస్టర్ ఏ డాక్టర్ నెగ్లిజెన్స్ వల్ల అయితే కాదు, ఏ డాక్టర్ ఏ సిస్టర్ చేతకానితనం అయితే కాదు. ఏంటంటే నార్మల్ డెలివరీ కోసమని మేము వచ్చినాము. నార్మల్ డెలివరీ కాకుండా ఆమెకు పెయిన్స్ అద్దు ఆపరేషన్ చెయ్యి
ఆమె పెయిన్స్ తట్టుకుంటుందని చెప్పినాము. అయినా కూడా వాళ్ళు మా మాటలు వినిపించుకోకుండా నర్సులు అన్ని వాళ్ళు మా మాట నిర్లక్ష్యం చేసి ఆమెను ఈ రోజు వరకు ఆపి నైట్ మమ్మల్ని ఎవరిని రానిచ్చలేదు. మీరు ఎవరు రావద్దు అని మమ్మల్ని బయట నుంచి మా మరిదిని ఒకరిని ఆమె దగ్గర ఉంచారు. అయితే ప్రొద్దున ఇంకా పాప తల క్రిందికి రాలేదు అని ఆపి అసలు వాళ్ళు అసలు ఆమె పెయిన్స్ తీయలేదు. దాని ద్వారా అసలు వాళ్ళు ఎట్లా తొందరపడిరా అసలు ఎట్లా మాకు తెలియదు. కానీ ఖచ్చితంగా మా చెల్లెకు న్యాయం జరగాలి. మేము అసలు మాకెంతో బాధాకరంగా ఉంది. మా చెల్లెకు అది మూత్రమును దొడ్డికి పోయే పేగు కట్ చేసిర్రు. అయితే ఆమెకు దొడ్డికి సీజరింగ్ ఇప్పుడు జరుగుతుంది. అట్లా చేసిన తర్వాత కూడా ఆమెకు యోని నుండి అది లాటరీ వస్తుందని చెప్తారు. అలా కాకుండా మాకు ఖచ్చితంగా ఫస్ట్ ఎలా ఉందో అలాంటి న్యాయం మాకు ఖచ్చితంగా కావాలి. మరి హాస్పిటల్ తరఫున ఖచ్చితంగా మాకు ఎవిడెన్స్ కావాలని మేము మీడియా వారిని అడుగుతున్నాము. మాకు ఖచ్చితంగా మా చెల్లె ఫస్ట్ ఎలా ఉందో అలాంటి న్యాయం మాకు కావాలి. నా పేరు సతీష్ అండి. మా భార్య పేరు శిరీష. మేము ఈ నెల 11వ తారీఖున మొదటి కాన్పు కోసము జగిత్యాల జిల్లా ఈ మాతా శిశు హాస్పిటల్కి వచ్చాము. 11 రోజు వీరు మమ్మల్ని అడ్మిట్ చేసుకున్నారు హాస్పిటల్లో. అయితే నిన్న 12వ తారీఖు మాకు ఈ టైంకి ఆమెకు పెయిన్ స్టార్ట్ అయిందని చెప్పి పెయిన్ స్టార్ట్ అయినాయి ఈ టైంకి. ఈ టైం నుండి ఈరోజు మార్నింగ్ 9:15 అప్పుడు ఆమె వీళ్ళు నార్మల్ డెలివరీ కోసం ట్రై చేశారు. అయితే ఏం జరిగిందంటే ట్రై చేసేటప్పుడు నర్సు నిర్లక్ష్యం వల్ల మోషన్ వెళ్ళే పొరలు అనేది తెగిపోయింది. వీళ్ళు ఏం చేశారంటే ఎక్కువ కట్ చేశారు. అంటే చిన్న ఆపరేషన్ చేయబోయి కొంచెం ఎక్కువ కట్ చేశారు. అది ఎక్కువ కట్ అయిపోయి పొరలన్నీ తెగిపోయింది. ఇప్పుడు అది మేము వేరే డాక్టర్ని రప్పించి అంటే ఆ స్పెషలిస్ట్ని రప్పించి మాకు ఇప్పుడు అవన్నీ ఇన్స్ట్రక్షన్ చెప్పి అంటే దానివల్ల ఏం ప్రాబ్లం జరుగుతుంది, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది ఆమె అదన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు లోపల చర్చ జరుగుతుంది ఆమెకు. మా క్వశ్చన్ ఏంటంటే అసలు ఇది ఎలా జరిగింది, డాక్టర్ నిర్లక్ష్యమా లేకుంటే నర్సుల నిర్లక్ష్యమా, ఇది ఎలా జరిగిందో మాకు అది ఆన్సర్ కావాలి. ఎందుకంటే ఫ్యూచర్లో ఆమెకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావద్దు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా వేరే వాళ్ళకు కూడా రావద్దు. నా రిక్వెస్ట్ ఏంటంటే మా వైఫ్కి ఇప్పుడు వచ్చిన ప్రాబ్లము నెక్స్ట్ ఇంకెవ్వరు కూడా రావద్దని నా రిక్వెస్ట్. అయితే ఒకటి మీడియా తరపున నా సహాయం ఏంటంటే అసలు ఎలా జరిగింది, అది నర్సులు చేసిన నిర్లక్ష్యమా లేకుంటే అది ఎలా జరిగిందో మాకు ఆన్సర్ కావాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.